హలో అండి, అస్సలం వాలేకుమ్, నమస్తే, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. అండ్ కొద్దిగా రొటీన్ ఫామ్ అయింది నాకు. మరీ కంప్లీట్గా ఫామ్ అయిందని చెప్పలేను, కానీ కొంచెం కొంచెంగా రొటీన్ ఫామ్ అయింది. కొంచెం మార్నింగ్ లేవగానే మొక్కలకి వాటర్ పోయడం ఇలాంటివన్నీ చేసుకుంటున్నాను. నేను పెద్ద పెద్ద మొక్కలు అక్కడ మా సొసైటీలో కింద పెట్టేసి వచ్చాను అనమాట. తీసుకొస్తే బాగుండేది అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. అండ్ కంటిన్యూ లైట్లోనే తెప్పిస్తున్నాను ఇప్పటివరకు అయితే వెజిటబుల్స్. పొద్దున్నే టీ పెట్టుకున్నా, నేను ఎర్లీ మార్నింగే లేస్తున్నాను, ఎందుకంటే మేడ్ కూడా సెట్ అయింది. తను కూడా మార్నింగే వస్తుంది అండ్ లంచ్ బాక్స్ కూడా పెట్టాలి కదా. నేను ఎలా ఆర్డర్ చేశానో తెలియదు, కానీ 2 ప్యాకెట్ల చిక్కుడుకాయలు వచ్చాయి. ఫ్రెష్గా ఉన్నాయి కానీ 2 ప్యాకెట్లు వచ్చాయి. అసలే చిక్కుడుకాయలు లాంటివి ఒలవాలంటే చాలా టైం పడుతుంది. ఇక 2-3 రోజులు నాకు ఇంక ఇదే పని. చిక్కుడుకాయ కూర 2-3 రోజులు వండాల్సి వస్తుంది. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి పన్నీర్ పరాటా చేయబోతున్నాను. ఎందుకంటే నిన్న ఎక్స్ట్రా పాలు ఉంటే పన్నీర్ చేసేసాను ఇంట్లో. నేను లాస్ట్లో చూపిస్తాను. నేను ఒక గిన్నె తీసుకున్నా పన్నీర్ చేయడానికి. అది ఎలా ఉంది అని చెప్తా. ఒక చిన్న ఫీడ్బ్యాక్ ఉంది, అది కూడా ఇస్తాను. నేను మా ఫ్రెండ్ కలిసి ఈ ఇల్లు షిఫ్ట్ అయ్యే 1 వీక్ ముందు స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళాము, మా దగ్గర ఉన్న ఓల్డ్ ఐటమ్స్ ఎక్స్చేంజ్ చేయడానికి. ఆ రోజు కొద్దిగా షాపింగ్ కూడా చేసాము. బట్ ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత ఇంకొక డబ్బా వచ్చాయన్నమాట. ఆ వీడియో వచ్చేసి జిందగీ అన్లిమిటెడ్ ఛానల్లో ఉంటుంది, తప్పకుండా చూడండి, మీకు మంచి ఐడియా వస్తుంది. అలానే మీకు ఎక్స్చేంజ్ రేట్స్ అవన్నీ కూడా తెలుస్తాయి, ఇప్పుడు కరెంట్ ఎక్స్చేంజ్ రేట్స్ ఎంత ఉన్నాయి అనేసి. సో అలానే నేను లంచ్కి కూడా ప్రిపరేషన్ చేస్తున్నాను, మా హస్బెండ్కి బాక్స్ పెట్టాలి కాబట్టి. ఒక్కోసారి ఏమైందంటే నేను సరే రోజు 9కి వెళ్తారు కదా అనేసి అనుకొని స్లోగా చేస్తున్నాను అనుకోండి, ఆ రోజు 8:45కే బయలుదేరుతా అంటారనమాట. అందుకే ఇంక ఈ మధ్య అట్లా అనుకోకుండా టక్కున చేసేస్తున్నాను. నాకు మెయిడ్ కూడా మార్నింగే వస్తుంది కాబట్టి ర్యాండమ్గా తన పని తను చేస్తూ ఉంటుంది. నేను కూడా ఫాస్ట్గా లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసేసి పెట్టేస్తున్నా, సో దట్ నాకు కూడా పని అయిపోతుంది, తను కూడా గట్టుతుడి చేస్తుంది. అండ్ ఇంకా మా హస్బెండ్ ఏ టైంకి వెళ్ళినా నాకు ఏ టెన్షన్ ఉండదు. ఇంకా లంచ్లోకి వచ్చేసి ఒక మిక్స్డ్ దాల్ చేస్తున్నాను, దాల్ ఫ్రై లాగా, అండ్ జీరా రైస్ చేస్తున్నాను. ఎక్కువ వెజిటబుల్స్ లేవు, అందుకే ఇలాంటివే చేస్తున్నాను ప్రస్తుతానికి. ఇంకా వెజిటబుల్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది నేను ఫిగర్ అవుట్ చేయలేదు కంప్లీట్గా. ఇంకా మేమిద్దరమే ఉన్నాము, ప్లస్ ఇంట్లో కూడా చాలా పనులు ఉంటున్నాయి కాబట్టి కొద్దిగా ఈజీగా అయిపోయేవే చేస్తున్నాను. చాలామంది మీ హౌస్ రెంట్ ఎంత అని అడుగుతున్నారండి. ఓపెన్గా చెప్పలేము కదా అట్లాంటివి, బట్ యావరేజ్గా మీరు తీసుకోవచ్చు. ఇంకా ఐకియా సైడ్, గచ్చిబౌలి సైడ్ రెంట్స్ ఎలా ఉంటాయి, అబోవ్ 50 ఉంటాయి కదా, అదైతే మనందరికీ తెలిసిందే. సో అట్లా మీరు యావరేజ్గా తీసుకోండి, కానీ ఇంత అనేది నేను డైరెక్ట్గా చెప్పలేను పబ్లిక్ ప్లాట్ఫామ్లో. అండ్ నేను యూజ్ చేసిన దాల్ వచ్చేసి ఇదండి, మిక్స్డ్ దాల్. ఇది డీమార్ట్లో కూడా దొరుకుతుంది, లేదా మన ఇంట్లో ఉన్న పప్పులతో మనం కలుపుకోవచ్చు. ఇది జీరా రైస్లోకి చాలా బాగుంటుంది. మన పప్పులాగా కాకుండా పప్పుని ఫస్ట్ ఉడకబెట్టేసి తర్వాత ఆనియన్స్ అండ్ టొమాటో, పచ్చిమిర్చి ఇవి తాలింపేసి పులుపు లేకుండా, అంటే చింతపండు అది వేయకుండా దాల్ ఫ్రైలా చేసేసి జీరా రైస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మిక్స్డ్ దాల్ కాబట్టి బాగుంటుంది కూడాను. ఇంకా పన్నీర్ పరాటా చేస్తున్నా. నిన్న పాలు కొద్దిగా ఎక్స్ట్రా ఉంటే ఇంట్లోనే పన్నీర్ చేసేసాను అనమాట. అండ్ నైట్ ఎలాగో నేను రోటీనే చేస్తాను, అదే పిండి ఉండిపోయింది అనేసి ఇట్లా ప్లాన్ చేశాను. ఇంకా మీల్ ప్రెప్ నాకు ఈ ఇంట్లో ఇంకెక్కువ అయిపోయేలాగా అనిపిస్తుంది, ఎందుకంటే మంచి వెజిటబుల్స్ ఎక్కడ దొరుకుతాయా అని చూస్తున్నాను. దగ్గరలో అయితే నాకు దొరకట్లేదు. ఇంకా ఎక్కడైతే మంచి వెజిటబుల్స్ దొరుకుతాయో అక్కడి నుంచి బల్క్లో తెచ్చుకుందాం అనుకుంటున్నా. అలా కనుక తెస్తే మాత్రం నేను ఒక 2 వీక్స్ వరకు పాడవకుండా మంచిగా మీల్ ప్రెప్ చేసి పెట్టాల్సి వస్తుంది. అండ్ పన్నీర్ పరాటాలో నేను స్టఫ్ ఎక్కువగా పెడతాను అనమాట. సో నాకు షేప్ కానీ అది అంత ఇంపార్టెంట్ కాదు, బయటకు వస్తూ ఉంటుంది స్టఫింగ్, బట్ మంచిది కాబట్టి హెల్త్కి ఇలానే చేస్తాను నేను. ఒక్కటి తిన్నా కానీ ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇలాంటి పరాటాస్ అయితే ఈజీగా కూడా ఉంటాయి, ఫిల్లింగ్గా కూడా ఉంటాయి. అండ్ నేను పిండి వేయట్లేదు, అండ్ నేను గ్రైండర్ కూడా తీసుకురాలేదండి. మంచిదైంది నేను తీసుకురాకపోవడము, ఎందుకంటే నేను ఎందుకులే అంత బరువు, రెంటల్ హోమ్ కదా అని మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టొచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అసలు నా గ్రైండర్ పెట్టడానికి ప్లేసే లేదు. మంచిదైంది తీసుకురాకపోవడం. ఇంకా నేను పిండిలు వేయాలి. లాస్ట్ వ్లాగ్ మీరు చూసుంటే ఇవాళ వ్లాగ్ మీకు బాగా అర్థమవుతుంది అనమాట. నేను ఐకియా నుంచి కర్టన్స్ తీసుకొచ్చా. సో 2 కర్టన్స్ వేస్తే అంత బాగాలేదని చెప్పాను కదా. సో ఇవాళ ఏం చేశానంటే 3 వేసా. 3 వేస్తే మంచి లుక్ వచ్చింది, ఇట్లా కుచ్చులుగా మంచి లుక్ వచ్చింది అనమాట. ఇవి వచ్చేసి పేర్ 2600. అండ్ కింద వచ్చేసి ఇలా ఎక్కువైంది, దానికి ఒక జుగాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఎంత ట్రై చేసినా కానీ నాకు ఇక్కడ ఆల్టరేషన్ చేసే వాళ్ళు దొరకలేదు. అండ్ కంప్లీట్గా బ్లాక్అవుట్ ఉంది చూడండి, అసలు లైట్ ఏ మాత్రం రావట్లేదు. ఇట్లా బ్లాక్ కలర్ది ఒకటి
స్టిచ్చెస్ ఉంది దీని వెనకాల. సో లైట్ వెయిట్ అవ్వడం వల్ల గాలికి ఏమైనా ఎగురుతుందేమో అనుకున్నా, అట్లా ఏం అవ్వలేదు, అంతా బాగుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే నేను మా అబ్బాయి రూమ్లో ఇప్పుడు ఒకటే కర్టన్ అయిపోయింది, ఇక్కడ నేను 3 వేయడం వల్ల 2 అనుకున్నా కానీ 3 వేస్తే లుక్ బాగా వచ్చింది. సో ఇప్పుడు మా అబ్బాయి రూమ్లో ఒకటే కర్టన్ ఉంది. మళ్ళీ రేపు ఐకియాకి వెళ్ళి మళ్ళీ ఒక పేరు తీసుకొచ్చి అక్కడ కూడా 3 కర్టన్స్ వేయాలన్నమాట. అండ్ బయట హాల్లోకి ఒక కర్టన్ తీసుకున్నా కదా, అది హైట్ సరిపోలేదు. సో ఇంకా నేనేమనుకున్నా అంటే ఎలాగో ఇంకా ఆ హైట్వి కస్టమైజ్ చేస్తే తప్ప మనకి దొరకవు కర్టన్స్, కొద్దిగా ఇంత గ్యాప్ వస్తుందన్నమాట. సో నేను 6000 ప్రైస్ పెట్టి అంత గ్యాప్ వచ్చి అలా అడ్జస్ట్ అయ్యే బదులు దాంట్లోనే కొంచెం తక్కువ ప్రైస్ తీసుకొస్తాను, అప్పుడు కొద్దిగా గ్యాప్ వచ్చినా సరే ఇంకా ఓకే లెట్ ఇట్ బి అనుకున్నాం. ఎందుకంటే కర్టన్ స్టిచ్ చేసే వాళ్ళు లేదా ఆల్టర్ చేసే వాళ్ళు ఇక్కడ ఎవరు దొరకట్లేదు. సో అది రిటర్న్ చేస్తాను, ఇంకోటి కొంట, ఇవి ఇంకో పేరు ఎక్స్ట్రా కొంట, అదనమాట. సో కింద ఒక జుగాడ్ చేద్దాం అనుకుంటున్నా, ఇంకా దీన్ని స్టిచ్ చేయించి ఓపిక నాకు లేదు. ఆల్రెడీ ఎంక్వైరీ అయితే చేశాను. ఇది మా అబ్బాయి రూమ్లో కర్టన్ అండి, ఒక్కటే ఉంది, అందుకే ఇంకా నేను ఈ ఒక్కటే వేసి ఉంచాను. అయితే ఒక జుగాడ్ చేశాను నేను, అదేంటంటే ఈ వెనకాల ఈ లెంగ్త్ తగ్గించడం కోసం పేపర్ క్లిప్స్ పెట్టాను అనమాట. ఈ పేపర్ క్లిప్స్ పెట్టా, ఆల్మోస్ట్ ఒక 5 పెట్టా. సో నాకైతే బాగానే అనిపించింది, కింద బాగానే ఉంది, మరీ అంత ఆడగా అయితే లేదు, ప్రస్తుతానికి ఓకే వర్కౌట్ అవుతుంది అనిపి. ఫస్ట్ ఏమనుకున్నా అంటే స్టిచ్ చేద్దాం అనుకున్నా, బట్ నా దగ్గర మెషిన్ లేదు. అండ్ కనుక్కున్నాను ఇక్కడ ఎవరైనా ఆల్టర్ చేస్తారా అనేసి, ఇక్కడ ఎవ్వరూ లేరు ఆల్టర్ చేయడానికి. తర్వాత ఏమనుకున్నా అంటే స్టేపుల్ చేద్దాం అనుకున్నా, స్టేపుల్ చేస్తే హోల్స్ పడతాయి, పాడవుతుంది. అండ్ కట్ చేసామనుకోండి మళ్ళీ అన్నెసెసరీగా తర్వాత మళ్ళీ ఫుల్ లెంగ్త్ కావాలంటే కష్టం, అన్నెసెసరీగా ఏది కట్ చేయకూడదు ఫస్ట్. సో ఇవన్నీ కాదు అని ఆలోచిస్తూ ఉంటే నాకు ఈ క్లిప్స్ ఐడియా బాగానే అనిపించింది, ఎలా ఉంటుంది అనేసి చేశాను, నిన్ననే చేశాను. అండ్ నిన్నటి నుంచి ఏమీ లూజ్ అవ్వలేదు, ఏమీ ప్రాబ్లం రాలేదు, బాగానే ఉంది, ఆడ్గా కూడా లేదు. సో ఇంకా మనకి రెంటల్ హోమే కదా, ఇది నడుస్తుంది ప్రస్తుతానికి అనిపించి ఇలానే పెట్టేస్తాను. ఫ్యూచర్లో ఒకవేళ ఇది ఊడి రావడం పాడవడం అట్లా ఏమైనా ఊడుస్తూ ఉంటే అట్లా ఏమైనా ఇష్యూస్ అయితే అప్పటికల్లా నాకు ఎవరైనా ఆల్టర్ చేసే వాళ్ళు కూడా దొరకవచ్చు, ఈ ఏరియా కొద్దిగా అలవాటు అయ్యి అప్పుడు నేను ఆల్టర్ చేపిస్తాను, కట్ చేయకుండా ఆల్టర్ చేపిస్తాను. ఇంకొక రీజన్ కూడా ఏంటంటే కట్ చేయకుండా ఉండడానికి కింద బరువు ఎక్కువ ఉందనుకోండి కర్టన్స్ మూవ్ అవ్వకుండా ఉంటాయి ఫ్యాన్కి. సో అందుకనే కూడా నేను కింద కట్ చేయదలుచుకోవట్లేదు. సో ఇంకా ఈ కర్టన్స్ అయితే సెట్ అయినట్లే, రేపు మళ్ళీ ఐకియా వెళ్తాను, వెళ్ళేసి బయట కర్టన్ రిటర్న్ చేసి దీనికి ఇంకొక 2 తీసుకొని వస్తాను. రూమ్లో మెస్ ఇగ్నోర్ చేయండి. ఈ విండో కర్టన్ ఉంది కదా, ఇది కూడా వేసేసాను, నిన్నటి వీడియోలో చెప్పడం మర్చిపోయానండి. ఇది కూడా ఆల్మోస్ట్ 80% లైట్ని బ్లాక్ చేస్తుంది. సో నేను కంప్లీట్ బ్లాక్అవుట్ కావాలి అని కూడా అనుకోలేదు, ఇది జస్ట్ విండోకి ఒక కర్టన్ కావాలి అనుకున్నా, నాకు సేల్లో దొరికింది. ఈ 2 పీసెస్ కలిపి ఐకియాలో ఎప్పుడైనా పేర్ కిందనే ఉంటుంది, పేరు వచ్చేసి 599 పడింది నాకు. నేనేమనుకున్నా అంటే బాగానే ఇట్లా వెడల్పు ఉంది కదా, ఒకటేస్తే సరిపోద్ది అనుకున్నా, కానీ 2 వేస్తేనే మంచి లుక్ వచ్చింది. ప్లస్ నాకు గ్రే ఆ కాంబినేషన్ అంతా సూట్ అయిందనమాట. ఒక్కసారి లైట్స్ ఆఫ్ చేసి చూపిస్తా, ఇలా ఉంది. సో నాకు చాలు ఇంత, జస్ట్ నాకు ఒక కర్టన్ కావాల్సి ఉండే అంతే, పర్టికులర్గా బ్లాక్అవుట్ అవసరం లేదు. కానీ లుక్ అయితే బాగా వచ్చింది. నేను గ్రే థీమ్లో వెళ్ళాలి అనుకున్న కర్టన్స్ అన్నీ కూడా గ్రే థీమ్లోనే వచ్చాయి. హాల్ కర్టన్ రిటర్న్ చేశానండి, రిటర్న్ చేసి కొత్త కర్టన్ తీసుకొచ్చాను, అది కూడా నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను, ఎందుకంటే ఈ వీడియో అయిన తర్వాత వెళ్ళాను నేను ఐకియాకి. సో రిటర్న్స్ 365 డేస్ ఉంటాయి, ఎంత ఈజీగా అయిపోయిందో అసలు, నేను అందుకే షార్ట్ కూడా పెట్టాను అసలు ఎంత బాగా ఈజీగా అయిపోయింది ఏంటి అని. కానీ వాళ్ళు క్యాష్ ఇవ్వలేదు, స్టోర్ క్రెడిట్ ఇచ్చారు. బట్ ఎనీవే నేను మళ్ళీ కర్టన్ తీసుకోవాలి కాబట్టి కొనేసాను. ఇంకా నాకు ఈ కర్టన్స్ గొడవ అయితే పోయిందండి, ఇంకా అంత సెట్ అయిపోయింది అనమాట కర్టన్స్ వరకు మాత్రం. అండ్ వాషింగ్ మిషన్ కూడా మంచిగా పనిచేస్తుంది, దాని రివ్యూ కూడా నేను చేసేస్తాను. ఇంకా ఇప్పుడు నాకు మంచి ఐడియా అయితే వచ్చింది. సో రొటీన్ అయితే మీకు నెక్స్ట్ వ్లాగ్ కల్లా ఫుల్గా ఫామ్ అయిపోద్ది. అండ్ ఐ ఫిగర్డ్ అవుట్ మా సొసైటీలోనే బ్యూటీ పార్లర్ ఉంది. అంటే నేను అసలు 1 వీక్ నుంచి 1 వీక్ ఏంటి 2 వీక్స్ నుంచి ఎండలో తిరిగి పనులు చేసి ఉన్నా కదా, అసలు సొసైటీలోనే పార్లర్ ఉందన్న విషయం కూడా నాకు తెలియదు, అంత డీటెయిల్గా కూడా నేను తెలుసుకోలేదన్నమాట మారే ముందు. ఎప్పుడైతే తెలిసిందో నాకు ఎంత హ్యాపీగా అనిపించింది, అబ్బా నేను వెళ్ళేసరికి
అసలు ఒక మంచి పెడిక్యూర్ చేసుకోవాలి ఫస్ట్ అనుకున్నాను. నాకు పెడిక్యూర్ చేసుకోవడం అంటే అసలు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఇదే అండి నేను స్టీల్ ఫ్యాక్టరీలో పనీర్ కోసం తీసుకున్న గిన్నె. ఎప్పుడైనా కానీ మీరు చిన్న సైజ్ తీసుకోండి, పెద్దది అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే మనం 2-3 ప్యాకెట్ల కంటే ఎక్కువ పనీర్ చేయం కదా. ఇదైతే 4 ప్యాకెట్ల పనీర్ వరకు సరిపోతుంది. ఉన్న దాంట్లో చిన్నది తీసుకోండి, స్క్వేర్వి కూడా దొరుకుతాయి. నేను ఒకసారి అమెజాన్లో పెద్దది తీసుకొని అప్పుడు ఐ రియలైజ్డ్ తీరా పన్నీర్ అయ్యాక అది ఎంత అవ్వదు, అందుకని అది రిటర్న్ చేశాను అప్పుడు. సో ఇది బాగుంది చూడ్డానికి, కానీ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. నేను ఎప్పుడు పన్నీర్ ఇంట్లోనే చేస్తానండి, బయట చాలా తక్కువ అనమాట. ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే తప్ప బయట తీసుకోను. సింపుల్గా లెమన్ పిండేసి చేసేసుకోవడమే. మంచి మీగడ పాలతో చేసామంటే మంచి పన్నీర్ కూడా వస్తుంది మనకి. అండ్ తర్వాత పన్నీర్ డైరెక్ట్గా అంటే ఆ పాలని విరిగిపోయిన తర్వాత దీంట్లోకే ఉంచేసుకొని మనం వాష్ చేసుకోవచ్చు, లేదా ఇట్లా నేను వేరే దాంట్లో వేసేసి వాష్ చేశాను అనమాట, ఆ పులుపు టేస్ట్ అండ్ స్మెల్ పోవడానికి. సో ఆ తర్వాత ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేశాక దీన్ని ఎలా అంటే ఫ్లాట్గా చేసుకోవాలి, ఒక స్పూన్తో కానీ చేతితో కానీ ఫ్లాట్గా చేసేసుకోవాలి. బట్ నేను చేసిన ఒక మిస్టేక్ ఏంటి అంటే, ఎంతైనా కానీ ఇప్పుడు నార్మల్గా మనం క్లాత్లో కట్టి అదొక షేప్కి రావాలంటే బరువు అయితే పెట్టాలి కదా, దీని మీద కూడా ఒక బరువు పెట్టాల్సిందే. అంటే చిన్న రోల్ లాంటిది ఏదైనా ఉంటే పెట్టేయండి మీరు ఒక గంట సేపు. నేను అది పెట్టకపోవడం వల్ల ఇంకా నేను నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో కింద కంపల్సరీ ఒక ప్లేట్ పెట్టండి, దాంట్లోంచి కొద్దిగా వాటర్ వస్తుంది, పర్లేదు బాగానే సెట్ అయింది. కానీ ఇంకా స్టోర్ బాట్ లాగా సెట్ కాలేదనమాట. నా దగ్గర రోల్ లేదు. మీరు కంపల్సరీగా రోల్ని ఒక 1-2 గంటలు పెట్టేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి, అప్పుడు ఇంకా బాగా సెట్ అవుతుంది అనమాట. బట్ ఓకే, క్లాత్లో కట్టి అదంతా హ్యాసిల్ బదులు ఇది ఈజీగానే అనిపించింది. ఇంకోటి కూడా ఏంటంటే దీంట్లో మనం స్ప్రౌట్స్ కూడా చేసుకోవచ్చు. స్ప్రౌట్స్ గిన్నె కూడా దీనిలానే ఉంది. ఐ వాంట్ టు ట్రై ఇట్. ఎందుకంటే ఒకే దాంట్లో మనం 2 రకాలుగా యూజ్ చేసుకుంటే బెటర్ కదా, ఒక రోజు ట్రై చేద్దాము. అండ్ ఇదే హాల్కి నేను తెచ్చిన కర్టన్, ఇంకా రిటర్న్ ఇద్దాము అని అనుకున్నా కదా ఆ రోజు, అందుకనే నీట్గా మళ్ళీ ఫోల్డ్ చేస్తున్నాను. ఇంకెప్పుడైనా కానీ మనం రిటర్న్ ఇవ్వాలి అంటే ఆ ప్యాక్ అసలు పడేయకూడదు, అండ్ ఆల్సో బిల్ కూడా పడేయకూడదండి. ఆ ప్యాక్ నేను అలాగే ఉంచుతాను. ఏవైనా కొన్నా కానీ నేను ఏం చేస్తాను అంటే బిల్స్ అన్నీ తెచ్చి ఒక డబ్బాలో వేస్తూ ఉంటాను. సో మళ్ళీ నీట్గా ఎలా అయితే నేను కొన్నప్పుడు వచ్చిందో అలానే మళ్ళీ ప్యాక్ చేసి పెట్టా. ఇట్ వాజ్ వెరీ టఫ్. వాళ్ళు బాగా ప్యాక్ చేస్తారు కానీ మనకంత ఈజీ కాదు. మళ్ళీ ఉన్నది ఉన్నట్లు అట్లా ప్యాక్ చేయడం, ఉన్నది ఉన్నట్లు అందులో పేపర్ కూడా ఉంటుంది కదా, దాంతో సహా అన్నీ పెట్టి నీట్గా ప్యాక్ చేసేసాను అనమాట. ఇది వచ్చేసి ఇంకా నైట్ టైం అండి. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది ఈ ఇంట్లో, కిచెన్ బయట బాల్కనీ ఉందన్నమాట. మా డిష్ వాషర్ కూడా అక్కడే పెట్టాను, కానీ మెయిడ్ డిష్ వాషర్ యూజ్ చేయట్లేదు, తను నార్మల్గా చేత్తోనే తోముతుంది. నేనేం చేశాను అంటే ఎలాగో బాల్కనీ ఉంది, బాల్కనీలో ట్యాప్ ఉంది కాబట్టి నైట్ టైం అంట్లు మొత్తం కూడా బయటే పెట్టేస్తాను. తను వచ్చేసి బయటే తోమేస్తుంది అండ్ బయట మొత్తం కడిగేస్తుంది అనమాట. దానివల్ల కిచెన్ చాలా నీట్గా ఉంటుంది. నాకు ఇది చాలా అడ్వాంటేజ్ అనిపించింది. మా ఇంట్లో ఇంతకుముందు ఎలా ఉండేదంటే బయట బాల్కనీలో ప్లేస్ ఉండేది కానీ ట్యాప్ ఉండేది కాదు. దానివల్ల సింక్ దగ్గరే మెయిడ్ అంట్లు తోమేది. ఇంకెంతైనా అంట్లు ఇంక అక్కడే పడి ఉంటాయి కదా, అలా కాకుండా బయట తోమించడమే నాకు ఇష్టం. ఇక్కడ అది బాగుందనమాట. సో నైట్ టైం ఇది ఒక రొటీన్ అయిపోయింది. గిన్నెలన్నీ బయట పెట్టేసి జస్ట్ ఒక్కసారి అట్లా తుడిచేసామంటే నీట్గా అయిపోతుంది కిచెన్ మొత్తం. అసలు మీకు విషయం తెలుసా, మీకు చెప్పే వరకు కూడా మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవ్వరికి మేము ఇల్లు మారినట్లు తెలియదు తెలుసా. జస్ట్ మా మమ్మీ వాళ్ళకి వీళ్ళకి మాత్రమే, వాళ్ళు నాకు హెల్ప్ చేశారు కాబట్టి తెలుసు. కానీ వ్లాగ్ వచ్చిన తర్వాత అప్పుడు వచ్చే నాకు మెసేజెస్ అండ్ కాల్స్, ఏంటి మారారా, ఎప్పుడు, ఎక్కడికి, ఎలా, సడన్గా ఏంటి, ఇవన్నీ కూడా. సో ఫస్ట్ మీకే చెప్పాను నేను, వ్లాగ్ వచ్చిన తర్వాతే అందరికీ తెలిసిందనమాట. అంటే ఇట్ ఆల్ హ్యాపెండ్ ఇన్ హర్రీ. సో ఆ హర్రీలో నాకు ఇంకా ఫోన్ తీసి అందరికీ అంత టైం కూడా లేకుండే. నేను మా ఓన్లీ అంటే నెక్స్ట్ డోర్ నైబర్స్కి మాత్రమే చెప్పాను అక్కడ కూడా. కానీ అసలు వేరే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నాకు, బట్ వాళ్ళకు కూడా చెప్పే టైం లేకుండే అనమాట. ఇట్ ఆల్ హ్యాపెండ్ సో ఫాస్ట్. సో యు ఆర్ ఆల్ సో ఇంపార్టెంట్ ఫర్ మీ. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఓకేనా? మరి టేక్ కేర్ అండి, బాయ్.